అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. విశాఖపట్నంను విషాదపట్నంగా మార్చారు. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తిన నారా లోకేష్. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం. కాంగ్రెస్ పార్టీ నాయకులను విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అశోక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్. వైసీపీ నుండి భారీ ర్యాలీగా వెళ్లి సైకిల్ ఎక్కిన కార్యకర్తలు, నాయకులు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన శంకరావం సభలో తన ప్రసంగంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో నవమోసాలు చేసిందని, ప్రశాంత వాతావరణంలో ఉండే విశాఖపట్నంను విషాదపట్నంగా మార్చిందని ఆరోపించారు. సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పి మద్యంలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని అన్నారు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్లో పడేసే సమయం ఆసన్నమైందని అన్నారు. అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం చెప్పాలి కదా. 9వ మోసం రైతులకి 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తాను. ఈ రోజు కనీసం 4 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ సభాముఖంగా జగన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు చేసిన నవ మోసాలపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు తల్లి. ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా పెద్దలు ఇప్పటికే చెప్పారు, మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి. ఈ మధ్యన చూస్తున్నాం సైకో ఫోటో, మా నమ్మకం నువ్వే అని. సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు, ఇంకా మనం ఎట్లా నమ్ముతాం తల్లి? ఒక్కసారి ఆలోచించండి తల్లి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు. సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఈయన ఇంటికి పంపించేదానికి. అందుకే ఆ పోస్టర్లు పెట్టారేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమనంటే షర్ట్ మరత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్ట్ మరత పెట్టుకుంటూ ఉండు, నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత 2 నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు. జగన్ నువ్వేం కంగారు పడదు తల్లి. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఇదిగో ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది అలా బటన్. సో బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది, కాదని నేను అనట్లా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేప మాప వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. టిట్కోయిలకి ఖర్చు పెట్టుంటే ఇక్కడున్న మహిళలకి 10 బతికేదానికి 500 కోట్లు వెళ్ళి చూడండి తల్లి. అది ఒక్క భవనం కాదు, 5-6 భవనాలంట. వైఎస్ఆర్సీపీ నాయకులు అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్, గాడు అప్పారావుల ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది వైసీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ పొలిటీ బ్యూరో సభ్యులు పూషపాటి అశోక్ గజరాజు, కిమిడి కళా వెంకటరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా రైల్వే స్టేషన్ పైడితల్లి అమ్మవారి గుడి దగ్గర నుండి భారీ ర్యాలీ నిర్వహించి అశోక్ బంగ్లా వరకు చేరుకున్నారు. అశోక్ బంగ్లా పసుపు జెండాలతో నిండిపోయింది. భారీ చేరికలతో తెలుగుదేశం పార్టీ నాయకులకు నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిపై నిప్పులు చెలరేగారు. పైడితల్లమ్మ ఉత్సవంలో ఆలయానికి గేటు వేసిన ఘనత వీరభద్రస్వామి దేన్ని విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులకు ఎంతోమంది అరెస్ట్ చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదో అని అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి కంకణం కట్టుకోవాలని అన్నారు. అవునాపు విజయ్ పిల్లా విజయ్ కుమార్లు మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల టీడీపీలోకి చేరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమ్డి నాగార్జున, బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన, గజనగరం టీడీపీ ఇన్ఛార్జ్ కేఎన్ నాయుడు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ చేసిన పార్టీకి ఎంతో సేవ చేసి కనీసం ఈ విలువ లేకుండా అక్కడ గౌరవం లేదు. కాబట్టి ఈ రోజు విలువలున్న పార్టీ, విలువలున్న మనుషులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అంటే ఎంతో అభిమానం. ఎందుకంటే ఇది మా తల్లి లాంటి పార్టీ. మా తండ్రి గారి ముందు నుంచి తెలుగుదేశం పార్టీ, మా పెదనాన్న గారు అప్పలనాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ. మళ్ళీ అశోక్ గజపతిరాజు గారితో మళ్ళీ నాన్నగారు లాగా ఆయనతో ప్రయాణం చేసి ఈ తెలుగుదేశం పార్టీని ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాక్షస పాలన అంతం చేసి మన విజయనగరం నియోజకవర్గంలో అలాగే తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం, మనకి అశోక్ గజపతిరాజు నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ ప్రతి వచ్చిన కార్యకర్తకి, అభిమానికి అందరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మా తండ్రి గారు ఒకటే చెప్పారు, ఎక్కడైనా ఓర్పు సహనం ఉంటే భవిష్యత్తు ఉంటుందండి. అనేక బాధలు పడ్డాను, అనేక ఇబ్బందులు పడ్డాను, అనేక అవమానాలకు గురయ్యాను. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నన్ను పక్కన పెట్టి అనేక మంది నన్ను నెట్టుకుంటూ మేలకెక్కిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలోని, జిల్లాలోని, ఈ నియోజకవర్గంలో ఉన్న సంగతి మీకు తెలుసు. ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్తున్నాను. విజయనగరం ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎవరైనా కల్పించారంటే శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని ధైర్యంగా చెప్పగలను. ఆ రోజు వారి పెద్దలు అప్పలకొండయ్యమ్మ గారు మంచినీటి పథకాన్ని తెచ్చి విజయనగరం ప్రజల దాహార్తి తీరిస్తే జనాభా పెరిగింది. మా పెద్దలు ఇచ్చిన నీరు చాలటం లేదు, ఈ ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచనతో ముసిడిపల్లి అనే నీటి పథకాన్ని తెచ్చి ఇవాళ 2 రోజులకు ఒకసారి ఒక పూటనే నీరు తాగుతున్నామంటే అది అశోక్ గజపతిరాజు గారు చలవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తి ఆయన అనేక విద్యాలయాలు పెట్టారు. ఈ శాసనసభ్యునికి ఒకసారి పనిచేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు శాసనసభ్యుడిగా విజయనగరం పట్టణానికి చేసిన సహాయం ఏంటి? నన్ను చూసి ఓటేయమంటున్నావు, నువ్వు చేసిన సహాయం ఏంటి? ఏదైనా నీటి పథకం తెచ్చావా? ఏదైనా పథకం తెచ్చావా? విజయనగరం ప్రజలకి ఒక విద్యా సంస్థ తెచ్చావా అని చెప్తే లేదు. విజయనగరానికి ఒక జూనియర్ కాలేజ్ తెచ్చానని చెప్పుకుంటారు అక్కడక్కడ. అది కూడా కస్బా మున్సిపల్ హై స్కూల్లో ఒక బ్రాంచ్ కింద పెట్టిన ఘనత ఈ శాసనసభ్యుని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే అనేక విషయాలు మీరు అభ్యర్థి చేయండి. ఏ కార్యక్రమం జరిగినా ఎలాగ భూ కబ్జా చేయాలి, ఎలాగ చెరువులు కప్పియాలి, ఏ స్థలాలు చేయాలి, ఇవన్నీ అయిపోతే ఇక ఏదీ లేదు. ఏం చేయాలని చెప్తే మాన్సా సంస్థ ఒకటి ఉంది, వాళ్ళకి చాలా భూములు ఉన్నాయి, ఆ భూములు ఆక్రమిద్దామని చెప్పి పెద్దలని చర్చించి విజయనగరంలోని వదిలి ఎప్పుడో జీవితం గడుపుతున్న ఆనంద్ గజపతిరాజు కుమార్తెని ఇక్కడ తీసుకొచ్చి మాన్సాస్కి ఒక ట్రస్ట్ వేసి ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉండి భూ కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేశారు. భగవంతుడు అన్నాడు, న్యాయం ఉంది, పైడితల్లమ్మ ఆశీస్సులు ఉన్నాయి. అశోక్ గజపతిరాజు గారి న్యాయం గెలిచింది. ఆ సందర్భంలో జిల్లా పెద్దలు చెప్పారు, తప్పు ఆ పని చేయకూడదు. మాన్సా సంస్థ అనేది పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంస్థ, ఆ సంస్థను మోసం చేయకూడదు, ఆ సంస్థలో జోక్యం చేసుకోకూడదు అని చెప్పినప్పటికీ తనకున్న స్వార్థంతో ఉన్న ఆస్తులు చాలక, ఉన్న వడ్డీలు చాలక ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన ఈ శాసనసభ్యునికి ఉందని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. గారు ఆయనకి దైవభక్తి ఎక్కువ పెరిగింది.
ఆయన ఏమన్నాడు, మళ్ళీ ఇచ్చింది ఒక్క సవాల్ కూడా సమాధానం ఉండదు, పైడితల్లమ్మ వారి దగ్గర వచ్చి ప్రమాణం చేయమంటారు. అయ్యా, మీరు పైడితల్లి పైన చేసిన భక్తిని ఎలా చూపించారంటే పోలపల్లిలో పైడితల్లి అమ్మవారి గుడిని సర్వనాశనం చేశారు. ఇక్కడ కూడా మీరు సర్వనాశనం కోసమే కదా ఆ రోజు పైడితల్లి అమ్మవారి పండుగ రోజు మీరు వచ్చి తాళం వేసి తాళం ఇచ్చే జేబులో పెట్టి భక్తులకి ఎవరిని రాధికంట చేసి ఆ కాలం అయిపోయిన తర్వాత ఆ సినిమా తిరిగేటప్పుడు మొదటి రౌండ్ లోనే దండం పెట్టేవారు అందరు సినిమాకి. కనిపించకంట ఉంచే మూర్ఖత్వాన్ని మీరు ప్రదర్శించారే, దాంతో ఆగారా? అయ్యా, కోదండ రాముడు గుడి అది కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి చంద్రబాబు చేయించారని ప్రయత్నించారు. కళా వెంకట్రావుని అరెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న నాయకుడు అత్త. ఇది ఏంటి అందుబాటు దేవుడికే తెలియాలి. మనం చూసాం, ఈ రోజు తిరుగుతా ఉన్నారు ఇక్కడ. మా పార్టీని చూడకండి, నన్ను చూసి ఓటు వేయండి. పెద్ద బరువు ఉన్న మనిషి అందరికీ తెలుసు. మిమ్మల్ని చూసి ఓటు వేయాలా ఎవరైనా అంటే సిగ్గు విడిచిన వాడు, బుర్ర లేని వాడు, తాగబోతు, అన్ని దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళే మీకు ఓటు వేస్తారు. ఇంకా ఎవరు మీకు ఓటు వేస్తారని నేనైతే అనుకోను. మన భారీ తరాలు కోరిన ప్రతి ఒక్కరూ మీకు ఓటు వేస్తారని నేను అనుకోను. విశాఖ ఉత్తర నియోజకవర్గం శంకరరావు సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అర్జునుడు కాదు దుర్యోధనుడని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృష్ణార్జునంటూ కామెంట్ చేశారు. ఉమ్మడి 3 జిల్లాల్లో 3 సీట్లు గెలుస్తామని చెప్పే ధైర్యం వైసీపీకి లేదన్నారు. బై బై జగన్ అని చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, టీడీపీ జనసేన కూటమి రావడం ఖాయమన్నారు. జగన్ ఇక ఇంటిలోనే ఉండి ఫ్యాన్ వేసుకొని రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. సైకిల్ ఎప్పుడు బయట ఉండి ప్రజల మధ్య తిరుగుతుందన్నారు. త్వరలోనే వైసీపీ నేతలు ఫ్యాన్ కింద ఉంటూ విశ్రాంతి తీసుకొని గాజు గ్లాసులో టీ తాగాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. చెప్పారు ఒక మాట, T20లో లాస్ట్ 3 ఓవర్లు ఇంపార్టెంట్ అని. బాబు, నా ఉద్దేశం లాస్ట్ 3 ఓవర్లే కాదు, లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో 6 కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టీ, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే, ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది. మరి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు, నిజమో ఏమో సంథింగ్ అని చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరూ కూడా మోసపోయారు, నమ్మారు. మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది, చివరి అసెంబ్లీ సమావేశం. 151 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా వేసుకున్నాడు. అంటే ఈరోజు ఆ నాయకుడి పరిస్థితి ఎలాగుందంటే 22 మంది ఎంపీలు, అలాగే ఒక 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 31 మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే, మొన్న పీఎంను కలవడానికి ఢిల్లీ వెళ్తే 3 ఎంపీలు హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అని వెంటనే 30,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కోట జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు విద్యార్థులను, యూత్ కాంగ్రెస్ సభ్యులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆందోళనకారులు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి ద్వారా 25,000 టీచర్ పోస్టులు విడుదల చేస్తామని మాట చెప్పి ఇప్పుడు మాట తప్పి నిరుద్యోగులు పూర్తిగా మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులు జగన్ను ఓడించి గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని జోష్యం చెప్పారు. తక్షణమే మెగా డిఎస్సి ద్వారా 30,000 టీచర్లు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూడి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగాడ శ్రీనివాస్, తోడేటి సందీప్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు నిర్లక్ష్యంగా ఉండి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఎలక్షన్ కోసం అని చెప్పేసి 6,100 పోస్టులతో ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఎంత బాధాకరం అంటే మేము ఎంత అవస్థలు పడుతున్నాం అనేది మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మేము ఉత్తరాంధ్ర సివిల్స్గా భావిస్తున్నటువంటి పరీక్షలు ఇవి. సివిల్స్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత మేర రాణించొచ్చామో కానీ ఈ యొక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఉపాధ్యాయుల పోస్టులు కొట్టడం అనేది ఎంత కష్టమైన పని అనేది మీ అందరికీ తెలిసినట్టు విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము ఎంత ఆశలు పెట్టుకున్నాం, మా తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు, మా కుటుంబ సభ్యులు ఎంత ఆశలు పెట్టుకున్నారో ఈ ఆశలన్నింటినీ కూడా నీళ్ళు చల్లి నిరగార్చి చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని తక్షణమే 30,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి. లేదంటే రానున్న ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అయినా సరే మేము దాదాపుగా 10 లక్షల మంది అభ్యర్థులు ఉన్నాం. మా కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మేమందరం కలిసి ఇంకా అందరికీ మోటివేట్ చేస్తూ మరి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం కూడా. మేము ఏంటంటే ఈ యొక్క ఓటు బ్యాంకుతో మేమందరమే కూడా ఇక జగన్ ప్రభుత్వం రాకూడదు, శాశ్వతంగా మోస్తామం అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మా యంత్రాందు ఆశించి దయించి ఈ యొక్క నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి మాకు మంచి పోస్టులతో ఇస్తారని కోరుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఉన్నదో 25,000 పోస్టులు ఇస్తానని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 7,000 పోస్టులు ఇస్తే మీరు ఆ రోజు హేళన చేసి మీరు అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు తక్షణమే విడుదల చేస్తామన్నారు. మరి ఈరోజు 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరాలు మీరు పబ్బం గడిపోయి మీరు ఎంజాయ్ చేసి మినిస్టర్లకి, మీ ఇంట్లో వాళ్ళకి, మంత్రులు, రాజ్యసభలు అన్నీ ఇచ్చుకొని మరి ఈరోజు 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత 6,100 పోస్టులు ఇస్తే మేము నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని క్షమించాం. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో 25,000 పోస్టులు తక్షణం విడుదల చేసి ఈ డిఎస్సికి నోటిఫికేషన్ మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి మేము నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు 4.5 సంవత్సరాల్లో మీరు పబ్బం గడుపుకున్నారు, పదవిని ఎంజాయ్ చేశారు. రానున్న రోజుల్లో యువకులకి, విద్యార్థులకు ఉన్నటువంటి ఓటు హక్కుతో మీకు బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకున్నాం. నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి తెదేపా నాయకులు ఓరవలేక అక్కసు వెలగక్కుతున్నారని వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్విబి రాజేష్ అన్నారు. ఈరోజు కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ నాయకుడు వీరభద్రస్వామిపై చేసిన ఆరోపణలు ఖండిస్తే జీర్ణించుకోలేని స్థానిక తెదేపా నాయకులు విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కోలగట్ల వీరభద్రస్వామితోనే సాధ్యమైందని అన్నారు. జరిగిన అభివృద్ధి చూసి ప్రజలే తీర్పు చెబుతారని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి చూసి ఓటు వేయమని ఎన్నికల్లో ప్రజలను అడగగలరని ప్రశ్నించారు. కానీ తాము మాత్రం ధైర్యంగా చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడుగుతామని అన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం. మీ అభివృద్ధి 5 సంవత్సరాలు చెప్పండి, మా అభివృద్ధి 5 సంవత్సరాలు చెప్తాం. ప్రజలు ఎవరికి నచ్చితే, ఎవరు అభివృద్ధి చేశారా, ఎవరు ఈరోజు విజయనగరంలో అభివృద్ధి చేశారా నియోజకవర్గాన్ని, వారికే ఓట్లు వేస్తారు. ప్రజలు ఎర్రోలేం కాదు. 2014 నుంచి 19 నుండి పరిపాలన చూసి 2019లో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గెలిపించారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత 2021లో మున్సిపల్ ఎలక్షన్ వస్తే సుమారు 49 మందిని
ఇక్కడ తెలుగుదేశంకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. అంటే మీ పరిపాలన చూసేవారు ఒకసారి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, విజయనగరంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరవేయడం ఖచ్చితం, కోలగర్ల వీరభద్రం గెలవడం ఖాయం. మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే ప్రజలు నమ్మే మాటలు లేరు. మేమైతే చెప్తున్నా, ఏదైతే అభివృద్ధి చేసామో అభివృద్ధి పదంగానే ప్రజల్లో తీసుకెళ్ళాం. మేమైతే ఖచ్చితంగా మీకు కలిసి చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన అభివృద్ధి చెప్పి ప్రజల్లో కలవలసిందా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మా ప్రీతమ నాయకులు విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎవరో రాసిచ్చినమో మాట్లాడటం అన్నదే తప్పనన్న సంగతే కోలగట్ల వీరభద్రస్వామి గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదో మాట్లాడటం అన్నది చాలా తప్పని, ఎన్నికలు అనగానే తెలుగుదేశం దూదుపుల్లన్నీ కూడా బయటకు వచ్చి గాండ్రింపులు గాండ్రించి మళ్ళీ ఎలక్షన్లు ఇవ్వగానే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్న మీ తెలుగుదేశం నాయకులారా, మీరు మాట్లాడే వాటిల్లో స్పష్టత ఉండాలి. విజయనగరం ప్రజలందరికీ కూడా అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఎవరు ఏం చేశారన్నది స్పష్టంగా తెలుసు. మీరేం చేశారు, వైఎస్ఆర్ పార్టీ విజయనగరం శాసనసభ్యులు ఏం చేశారన్నది ప్రజలందరికీ అవగాహన ఉన్నది. ఏదో ఒక ఉద్యోగం సాధిద్దామని యువత ఎదురు చూస్తున్నారు. కానీ నోటిఫికేషన్లు రాలేదు. వచ్చిన నోటిఫికేషన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత 4.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ విషయంలో నిరాశ మిగిల్చింది. అసలు ఉద్యోగులు పడుతున్న అవస్థలు ఏంటి? వాచ్ ద స్టోరీ. జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 10 నెలలు కావస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి 6 నెలల్లో సచివాలయాలను స్థాపించి వాలంటీర్లతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 1,27,000 మంది ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు మర్చిపోయారనడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఉద్యోగాల ఖాళీల భర్తీ విషయానికి వస్తే ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వటం లేదు. ఈ మధ్యనే గ్రూప్ 2 2,897 పోస్టులు, గ్రూప్ 1 81 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల ముందు డిఎస్సీ అభ్యర్థులకు 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలు నామమాత్రంగా ఉన్నాయి. పరీక్ష రాస్తున్న అభ్యర్థులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. ప్రతి ఏడాది డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాట మర్చిపోయారని డిఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్ పరీక్షల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కాలయాపన చేస్తూ వచ్చిందనే చెప్పాలి. సివిల్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష మాత్రమే నిర్వహించి వదిలేసిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇంతవరకు సివిల్ కానిస్టేబుల్కు ఈవెంట్స్ కూడా నిర్వహించలేదు. ఎక్కువ మొత్తంలోనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. కేవలం సచివాలయ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి యువత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతామంటున్నారు. ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులిపేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కొన్ని హామీలు ఇచ్చారు. ఇన్ని ఉద్యోగాలు తీస్తాను, ఒక నవరత్నాలు హామీలు ఇచ్చారు, కానీ ఆయన నెరవేర్చలేదు ఏది కూడా. ఆయన స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అందువల్ల స్టేట్ డెవలప్ అవ్వకుండా ఉండిపోయింది. ఆ స్టేట్ డెవలప్ అవ్వకపోవడం వల్లే మేము అన్ఎంప్లాయీస్గా ఉన్నాం. ఆయన 2019లో ఇన్ని జాబ్స్ రిలీజ్ చేస్తారని చెప్పారు ఆయన స్టార్టింగ్ రాగానే, కానీ అన్ని జాబ్స్ టైంకి రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు డిఎస్సి 6,500 పోస్టులు తీశారు. స్టార్టింగ్ 28,000 అని చెప్పారు. 2022లో కానిస్టేబుల్ పోస్టులు రిలీజ్ చేశారు 6,100. అది జనవరి 22ని లాస్ట్ ఇయర్ జనవరిలో ఎగ్జామ్ అయింది. ఇప్పటికి వచ్చి రన్నింగ్ ఈవెంట్స్ ఏవి జరగలేదు. చాలామంది స్టూడెంట్స్ ఇంకా రన్నింగ్ వేసుకొని చాలా నిరాశతో వెయిట్ చేస్తుంటారు. అలాగే ఆయన ఓన్లీ సచివాలయం వాలంటీర్స్వే జాబ్స్ అనుకుంటుంటారు, మిగతావన్నీ జాబ్స్ అని ఆయన మర్చిపోయినట్టున్నారు. ఒక పక్క నిరుద్యోగులు కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ఏళ్ల తరబడి విజయనగరం పట్టణంలో రూములు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
ఒక నెలకు భోజనం వసతి సౌకర్యాలతో కలిపి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఒక్కొక్క నిరుద్యోగికి ఖర్చు అవుతుంది. ఇక పోటీ పరీక్షల కోసం ఇన్స్టిట్యూట్లకు వెళ్తే అక్కడ కూడా 10 నుంచి 20,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూలీ నాలీ చేసుకుంటూ రైతులుగా ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరికి డబ్బులు పంపించే స్థితిలో తల్లిదండ్రులు లేరు. ఏళ్లు గడుస్తున్నాయి కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో వారంతా నిరాశకు గురవుతున్నారు. ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, తమను ఆదుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఈ జగన్ గారు వచ్చాక ఒక ఉద్యోగం కూడా తీయలేదు. ప్రతి ఇయర్ 2,30,000 ఉద్యోగాలు తీస్తామని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. ఆయన వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలు అని చెప్పని అనుకుంటున్నారు. మాలాంటి యువత ఎంతోమంది ఆయన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే జాబ్ కొడదామని చెప్పి చూస్తున్నాము. కానీ ఎట్లాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల మాకు నిరాశ మిగులుతుంది. ఎంతోమంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి తరలిపోయి అక్కడ ఎన్నెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాట తప్పను మడమ తిప్పనని చెప్పి చివరికి దగా డిఎస్సి ఇచ్చి నిరుద్యోగులను దగా చేశాడు. 10 లక్షల మంది డిఎస్సి కోసం ఈరోజు కళ్ళలో ఒత్తులు పెట్టుకుని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కనీసం వాళ్ళ కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నగర వైసీపీ నూతన కమిటీ కృషి చేస్తుందని నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు అన్నారు. వైసీపీ అధిష్టానం నియమించిన నూతన కమిటీ వివరాలను ఆయన వెల్లడించారు. అంతకుముందు నూతనంగా ఎంపికై కమిటీ సభ్యులు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గజమాలలతో సత్కరించి అభినందించి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆశపు వేణు మాట్లాడుతూ 27 మంది సభ్యులతో వైసీపీ నగర కమిటీని పార్టీ అధిష్టానం నియమించిందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచనలు సలహాలతో నగర పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు మాట్లాడుతూ వీరభద్రస్వామిని మరోసారి శాసనసభ్యులుగా గెలిపించే విధంగా నూతన కమిటీ కృషి చేస్తుందని అన్నారు. 2024లో గెలిపే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ నియమించడం జరిగింది. మరి పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ అన్ని చేతుల మీదుగా ఈ పట్టణ కమిటీ 27 మందితో నియమించడం జరిగింది. మరి ఈ పట్టణ కమిటీ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, బలోపేతం చేయడానికి అందరం కూడా కష్టపడి పనిచేసి సామాన్య గెలుపుకి కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, సామాన్య సలహాల మేరకు ఈ యొక్క కమిటీ పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి రేపు 2024లో సామాన్యకి గెలుపుగా ఈ పట్టణ కమిటీ కీలకంగా వహిస్తుందని మీ అందరికీ తెలియజేయడమే కాకుండా, మరి సామాన్య చేసిన అభివృద్ధి, ఒక సామాన్యుడి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఈ విజయనగరంలో ప్రజలందరూ కూడా స్పష్టంగా చూశారు. ఏవో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కళ్ళబొల్ల మాటలు చెప్పి మంత్రాలు చింతకాయలు రాలుతాయన్నట్టుగా ఈరోజు ఏవో అబద్ధం మాటలు, లేనిపోని కళ్ళబుల్ల కబురు మాటలు మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతున్నారు. అవన్నీ మీరు మార్చుకోకపోతే రేపు రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సీఎం జగన్ కు చిప్పు పాడైందని రాప్తాడు సిద్ధం సభలో పట్టపగలు సెల్ టార్చ్ వేయమన్నారని, ఒకవేళ ఆయనకు రేచైటి ఉందేమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆరోపించారు. గాజువాక నియోజకవర్గంలో జరిగిన శంకరరావు సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్పై లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని మండిపడ్డారు. ఋషికొండకు బోడిగుండు కొట్టి అక్కడ భవనాలు నిర్మించడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. 2 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆ భవనాలను ప్రజా అవసరాల కోసం వాడతామని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని, వాటికి సంబంధించిన భూములను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. జగన్ను ఫుట్బాల్ ఆడే సమయం వచ్చిందని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఒక భస్మాసుడని, ఐరన్ లెగ్ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నాప్, హత్యలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. విశాఖపట్నం అంటే భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అందరూ వచ్చి ఇక్కడ నివసించాలనుకుంటారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారంటీగా డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధానిని ప్రకటించాడో ఇక్కడ 6 నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది. ఏకంగా 35 సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ భస్మాసురుడిని, ఈ ఐరన్ లెగ్ ని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కబ్జా జరుగుతుంది. పొరపాటున వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. అంతెందుకు వాళ్ళ పార్టీ సొంత ఎంపీ, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ, విశాఖపట్నం ఎంపీ భార్య కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. వాళ్ళకు భూ కబ్జాలకి సహకరించట్లేదని ఒక ఎంఆర్ఓని చంపేసే పరిస్థితి మనందరం ఇక్కడ చూసాం. ఇంకా సింహాద్రి అప్పన్న ఉన్న పవిత్రమైన భూమి ఈ విశాఖపట్నం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మీ ముందల నుంచుని మాట్లాడతాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా జగనన్నకు చెబుతాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించి ఆన్లైన్లో పంపిన వినతులు పరిశీలించి వాటిపై స్పందించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 182 వినతులు అందాయి. రెవెన్యూ శాఖ సమస్యలపై 129, డిఆర్డీఏ సంబంధించి 11, గ్రామ వార్డు సచివాలయ శాఖకు 12, జిల్లా పంచాయతీ విభాగానికి 7, గృహ నిర్మాణ శాఖకు 7, జిల్లా ఆసుపత్రులకు సంబంధించి 3, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించి 3 వినతులు, మున్సిపల్ శాఖకు 10 చొప్పున వినతులు అందాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్దనున్న మిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ 19వ రోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట 24 గంటలు ధర్నా ప్రారంభమైంది. దీక్షలను ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణులు మాట్లాడుతూ 19 రోజులుగా మిమ్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న యాజమాన్యం సమస్యలు పరిష్కారం కోసం ముందుగా రాకపోవడం దారుణమన్నారు. చేయకుండా మొండికేస్తున్నది. ఫిబ్రవరి 1వ తేదీన సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి అడిగిన ఉద్యోగుల్ని గేటు దగ్గర ఆపేసింది. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీకు ఇదే గతి పడుతుందని చెప్పి గేటు బయటికి నెట్టేసింది. ఈరోజు మిమ్స్లో ఈరోజు ఉన్న పరిస్థితికి కారణం మిమ్స్ యాజమాన్యం. గత 19 రోజులుగా నిరవధికంగా నిరసన కార్యక్రమాలని మిమ్స్ ఉద్యోగులు 350 మంది తెలియజేస్తున్నారు. జిల్లా అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ సమస్యలను తెలియజేశారు. ఈ రోజుకి సమస్య పరిష్కారం కాలేదు. మిమ్స్ యాజమాన్యం మొండిగా ఉంది. అధికార యంత్రాంగం కలుగు చేసుకోవాలని చెప్పి, ప్రజాప్రతినిధులు కలుగు చేసుకోవాలని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు 24 గంటల దీక్షా శిబిరాన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రారంభించాం. ప్రధానంగా మిమ్స్ యాజమాన్యం
రోజు రోజుకి మా సమస్యల పరిష్కారం పెరిగిపోతున్నాయి, పరిష్కారం చేయండి అని చెప్పి అడిగితే వేధింపులు, సస్పెన్స్లు, బదిలీలు చేస్తుంది. ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు తంగేటి భాస్కర్రావు, జంప చిన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం జ్యోతిరావు పూలే, సావిత్రాబాయి పూలే విగ్రహాలను పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాల రజకులందరికీ పక్కా గృహాలు నిర్మించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో రజక వృత్తి కొనసాగించే విధంగా ధోబీఘాట్లను ప్రతి గ్రామ, పట్టణాల్లో నిర్మించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం విజయనగరం ఉమ్మడి జిల్లాల రజక సంఘ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు మన విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నా రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అనే నా కాన్సెప్ట్తో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం అయింది. ఇందులో భాగంగా సుమారుగా మా భారతదేశంలో సుమారుగా ఒక 18 రాష్ట్రాల్లో మా రజక జాతి కులాలు ఎస్సీ జాబితాలో ఉన్నారు. అయినప్పటికీ కూడా నేటికి మా ప్రతి జిల్లాలో కూడా మా రజక సంఘ నాయకులు ఎన్నో ధర్నాలు, కార్యక్రమాలు అన్నీ చేస్తాయి. అయినప్పటికీ కూడా నేటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు వచ్చి కూడా మాకు దిక్కు లేదు. అలాగే ప్రతి గ్రామాల్లో, విలేజ్ల్లో, పట్టణాల్లో కూడా దాడులు, దౌర్జన్యాలు, ఒరే సాకలు అని చెప్పేసి చాలా చిన్నచూపు చూస్తున్నారు. పూసపటరేగ మండలం రైతులు చోడవరం గ్రామంలో సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వల్ల కాలుష్యం ఎక్కువవుతుందని, కాలుష్యాన్ని నియంత్రించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఆ కంపెనీ కాలుష్యాన్ని నియంత్రణ చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ నల్లా అప్పలరాజు మాట్లాడుతూ 2005లో ఈ కంపెనీ స్థాపించబడిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది కాలుష్యం వల్ల అనారోగ్య పాలవుతున్నారన్నారు. కంపెనీ వ్యర్థాలను చెరువులోకి వదిలిపెట్టడం వల్ల త్రాగునీటి బోరులు, బావులు, వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయని, దీంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే తమ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. మా గ్రామంలో గైతుల చోడవరం గ్రామాన్ని ఆనుకొని సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మనకి అక్కడ నెలకొల్పడం జరిగింది. అయితే ఈ కంపెనీ పెట్టినప్పటి నుంచి కూడా విపరీతమైన స్మెల్ వచ్చేయడం వల్ల రాత్రులు విపరీతంగా ఒక్కరం కూడా పడుకోలేకపోతున్నాం. విపరీతమైన ఈ స్మెల్ వల్ల అందరం కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నాం. అదేవిధంగా ఈ ఈటీపీ వ్యర్థాలను నేటిగా చెరువుల్లోకి విడిచిపెట్టడం వల్ల మొత్తం తాగునీటి బోర్లు, స్కీమ్స్, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ బోర్లు అన్నీ కూడా కలుషితం అయినాయి. కాబట్టి ఈ కంపెనీ వచ్చిన వల్ల మాకందరికీ త్రాగునీటికి, అదేవిధంగా పీల్చడానికి గాలి లేక, తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయం గురించి నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి 2005-6 నుంచి కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి, అదేవిధంగా స్టేట్ మెంబర్ సెక్రటరీ గారు కూడా కంప్లైంట్ చేసినప్పుడు కూడా అనేక సార్లు ప్రెస్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అనేక సార్లు ప్రచురించినప్పుడు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి ఈరోజు మేమందరం కలిపి మా గ్రామాల్లో ఉన్న మేమందరం కలిపి ఆడపడుచులు అందరం కలిపి ఈరోజు ఈ కంపెనీ ఇది కలెక్టరేట్ ఎదుట ఈరోజు ఇది అన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. నగరంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో అనధికారికంగా ఉన్న షాపులను తొలగించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్లు డిమాండ్ చేశారు. అనధికారికంగా ఉన్న షాపులను తొలగించాలని కోరుతూ జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టణంలోని రింగ్ రోడ్డును సుందరీకరంగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రింగ్ రోడ్డుకు ఆనుకొని అనధికారికంగా కొన్ని షాపులు నిర్మిస్తున్నారన్నారు. వాటి వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. ప్రభుత్వ భూమిపై షాపులు నిర్మించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా 1,50,000, 2 లక్షలు ఆ ప్రాంతంలో గజం రేట్లున్న బాగా కమర్షియల్గా ఉన్న రింగ్ రోడ్లోని ఈరోజు బడ్డీలకు బదులు పెద్ద పెద్ద ఐరన్ షేపుల్లాగా, బ్యాంకుల్లోని ఐరన్ షేపులు ఉంటాయి చూడండి, అలా బదలు కొట్టినా ఇదవు, అలాంటి ఐరన్ షేపులు షట్టర్లో పట్టుకొని షట్టర్లు పెట్టేసి
విపరీతంగా ఇంచుమించు మేము చూస్తుండగా 3-4 కనబడుతున్నాయి ఇప్పుడు. అప్పటికే ఇది ఇలాగే సంస్కృతి కంటిన్యూ అయితే రాబోయే కాలంలో వేసినప్పుడు ఏపకొమ్మ తీసినప్పుడు అమ్మవారు అంటారు. దీన్ని మళ్ళీ వెనకాతలు చాలామంది నిలబడి దీన్ని తీయించడానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. మనం సుందరంగా ఈరోజు ఈ స్థానికులు కూడా ఇప్పుడు పరిపాలిస్తున్న పరిపాలకులు కూడా ఎమ్మెల్యే గారు కూడా సుందరీకరణ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ బడ్డీలు మళ్ళీ మీరు రోడ్లకి ట్రాఫిక్ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మీరు మళ్ళీ దీనికి మీ మాటకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్లుగా పరిపాలిస్తున్న పరిపాలకులు కానీ యంత్రాంగం కానీ ఇమ్మీడియట్లుగా అట్లా తీయకపోతే మాత్రం రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ దాన్ని మూకుమ్మడిగా అందరం కూడా నిరసనతో అట్లా తీసే వరకు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్, విశాఖపట్నంను విషాదపట్నంగా మార్చారు. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తిన నారా లోకేష్. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం. కాంగ్రెస్ పార్టీ నాయకులను విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అశోక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అవనాపు విజయ్, పిల్ల విజయ్ కుమార్. వైసీపీ నుండి భారీ ర్యాలీకి వెళ్లి సైకిల్ ఎక్కిన కార్యకర్తలు, నాయకులు. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.